శ్రీగురుభ్యో నమః హరి ఓం నమో వ్రాతపతే నమో గణపతే నమో ప్రణవతే నమో స్వస్సులంభోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశన శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. సర్వం ఏకదంత గణపతి అనుగ్రహగడ అక్షవలసిచ్చద్ధం. డిసెంబర్ నెలలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయంలో భాగంగా తులారాశి వారు డిసెంబర్ నెలలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది పరిశీలన చేసుకున్నట్లయితే కనుక, ముందుగా తులారాశి వారు చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, అదేవిధంగా స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల వారు తులారాశిలోకి విచ్చేస్తారు. తులారాశి వారు డిసెంబర్ నెలలో ఏ విధమైన లక్షణాలు కలిగి ఉంటారు అంటే కనుక, ఎక్కువ శాతం జనాలకు దూరంగా ఉండడం, ఆధ్యాత్మికం వైపు తిరగడం, నేను ఎంత తక్కువ మాట్లాడితే నాలో అంత స్పిరిచువాలిటీ పెరుగుతుంది, నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎత్తుకు వెళతాను అనేటువంటి ఒక నిర్ణయానికి రావడం, తాము చేసేటువంటి పనిని ఎవరికీ చెప్పకుండా గోప్యంగా ఉండడం అనేటువంటిది డిసెంబర్ నెలలో తులారాశి వారికి జరిగేటువంటి విషయం. ఇటువంటి వారితో మనం స్నేహం చేయడం వల్ల డిసెంబర్ నెలలో మనకంటూ కొన్ని వైబ్రేషన్స్ ఏ విధంగా మనం క్యారీ చేసుకోగలుగుతాం, ఎవరితో ఏ విధంగా ఉండగలాలి, ఎక్కడ నగ్గాలి ఎక్కడ తగ్గాలి అనేటువంటి విషయం తులారాశి వారితో స్నేహం చేయడం వల్ల డిసెంబర్ నెలలో మనకి తెలిసి వస్తుంది. ఇక గోచార రీత్యా తులారాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే, రాజకీయ నాయకులకి అద్భుతంగా కలిసి వస్తుంది. ఆర్థిక పరంగా మీరు ఏదైతే అప్పు తెచ్చారో అది అప్పును తీర్చేయడం, ఎక్కడైతే మీరు అప్పుకు వెళ్తారో అక్కడ పరిపూర్ణమైన అప్పు మీకు లభించడం, మీ మీద ఒక నమ్మకం పెరగడం, సరే ఇతనైతే ఖచ్చితంగా మన డబ్బులు తిరిగి ఇచ్చేస్తాడని తెలియడం, మీరు సంపాదించేది మీరు ఖర్చు పెట్టేది లెవెల్మెంట్లో ఉండి ఒక రూపాయి దాచుకోవడం, అనూహ్యంగా ధనం రావడం, ఇతరులకి సెటిల్మెంట్ చేసిన తర్వాత దాంట్లో మీరు లాభపడడం, ఎక్కువ మొత్తంలో లాభపడడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా తులారాశి వారికి మీ యొక్క ఆర్థికమైన వ్యవస్థ కాస్త మెరుగుపడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తోంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారు జ్ఞాపకశక్తి కొంచెం తగ్గుతుంది. దీంతో పాటుగా మీరు అనుకున్నటువంటి ఉత్తీర్ణత 2-3 మార్కుల్లో తప్పిపోవడం, అయ్యయ్యో నేను ఇంకా శ్రమపడి ఉండాల్సిందే, ఇది ఎలా జరిగింది అనేటువంటి ప్రత్యుత్తాపడే అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది. పైగా రాజకీయ, సినీ, సంగీత, సాహిత్య, కళా పరిశ్రమల్లో ఉన్న వారికి మాత్రం కాస్త ఊరట కలుగుతుందని చెప్పాలి. ఈ తులారాశిలో వారికి కోపం ఎక్కువ అవ్వడం, ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతత్వంలో పెట్టి చూసి అదేదో ప్రమాదం జరిగిపోతుందని ఒక అపనమ్మకమైనటువంటి భావంలోకి వెళ్ళిపోవడం, ఇది జరగదు అని తెలిసినా కూడా జరిగితే ఏమవుతుందో అనేటువంటి ఒక భయంతో డిసెంబర్ నెలంతా కూడా తులారాశి వారు నడుస్తూ ఉంటారు. సినీ పరిశ్రమలో ఉన్న వారికి కొంచెం ఊరట కలుగుతుందని చెప్పాను. అవకాశాలు వస్తాయి, కొత్త స్నేహాలు ఏర్పడతాయి. వీటిని ఎంతవరకు మనం ఉండాలో అంతవరకు ఉండడం మంచిది. శృతి మించితే కనుక రానున్న రోజుల్లో ఈ కొత్త స్నేహాలు పెను ప్రమాదాలు తెచ్చేటువంటి అవకాశం ఏర్పడుతోంది. ఇక తులారాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే వ్యాపారాలు చేద్దాం అనుకుంటున్నాం గురుగారు అంటే కనుక, ప్రత్యక్షంగా వ్యాపారం చేయండి. ముక్కుసూటిగా మీరు మాట్లాడినా కూడా అది మీకు ఎంతో ఉపయోగపడుతుంది. మీరు వ్యాపారం చేసేటువంటి వారు ఫోటో సెక్షన్స్కి సంబంధించి కానీ, పూల డెకరేషన్ సంబంధించి కానీ, అదేవిధంగా మెడికల్కి సంబంధించి కానీ అద్భుతంగా కలిసి వచ్చేటువంటి పరిణామంగా చెప్పచ్చు. ఎవరైతే విద్యార్థులు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారో, ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూ ఇంకోవైపు చదువుకుందామని అనుకుంటారో వాళ్ళకి మంచి అవకాశాలు చెప్పడం జరుగుతుంది. నిరుద్యోగులకు మాత్రం అంత అవకాశం లేదు. ఎవరైతే ప్రమోషన్ల కోసం చూస్తున్నారో వారికి ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం ఎక్కడా కనిపించడం లేదు. మీ మాట తీరు కొంచెం మారుతోంది. ఏదన్నా విషయాన్ని కొంచెం గాంభీర్యంగా ఘంటాపదంగా చెప్పడం వల్ల అవతల వ్యక్తి మనసు నొచ్చుకునేటువంటి అవకాశం ఎక్కువ ఏర్పడుతుంది. తులారాశి వారు విదేశాలకు వెళ్ళాలి అనే ఆలోచన ఉన్నవారు డిసెంబర్ 16వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకోండి. కొంచెం ఊరట కలుగుతుంది. మీ పనులకు ఎక్కడ ఆటంకాలు కలగవు. పనులన్నీ కూడా స్పీడ్గా జరుగుతాయి. ఇప్పుడు మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా రానున్న రోజుల్లో మంచి పునాది ఏర్పడుతుంది. విదేశంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. తులారాశి వారు మిమ్మల్ని మీ యొక్క దేశం నుంచి బయటికి వెళ్ళవండి అని కానీ, లేదా ఉద్యోగం నుంచి మిమ్మల్ని తొలగిస్తున్నామని కానీ వార్తను మీరు వినడం జరుగుతుంది. తులారాశి వారు
తాత ముత్తాతలను సంభవించే ఆకస్మిక ధనం ఏదైతే ఉందో అది ఈ నెలలో అందిపుచ్చుకునే అవకాశం లేదు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది కొంచెం తగ్గుతుంది. దాంతోపాటుగా మీరు కోర్టు మెట్లెక్కి మీ సమస్యని 10 మంది మధ్యలోకి తీసుకువెళ్ళేటువంటి అవకాశం ఏర్పడుతోంది. పైగా చరాస్తులు అనేటువంటి ఏవైతే ఉన్నాయో అవి కొత్తవి కొనుక్కుంటుంటారు. స్థిరాస్తులు ఇవి మనకి ఎన్ని రోజులున్నా దీనివల్ల మనకి లాభం లేదు అని దాన్ని అమ్మేసేటువంటి ప్రయత్నం ఎక్కువ చేస్తూ ఉంటారు తులారాశి వారు. ఇక ఆడవారి విషయానికి వస్తే మీరు ఎక్కడైతే గౌరవాన్ని పోగొట్టుకున్నారో అక్కడ మీకు గౌరవం దక్కుతుంది. మీ మాటకి విలువ పెరుగుతుంది. వెండి ఆభరణాలు మీరు పోగొట్టుకుంటుంటారు. సువర్ణ ఆభరణం అనేటువంటిది మీకు దొరికేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తోంది. తులారాశి వారు సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి చక్కగా సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. మంచి శుభవార్త అయితే మాత్రం 2వ అంకమైనటువంటి డిసెంబరు 7వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 18 లోపు వింటారు. తులారాశి వారు వివాహం కోసం చూసేటువంటి వారికి అంత యోగదాయకంగా లేదు. మోసపూరితమైనటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి. కావున తులారాశి వారు వివాహం కోసం ఆలోచించకుండా ఉండడం చాలా మంచిది. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు 73% కవలను కనేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందులోనూ ఆడ శిశువు కవల్లో జనించినటువంటి ఆడ శిశువు ప్రథమ శిశువు కొంచెం ఇబ్బందిదాయకమైన వాతావరణంలో జనించడం జరుగుతోంది. తులారాశి వారు విలువైనటువంటి వస్తువుల్ని పోగొట్టుకుంటుంటారు. ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క పొట్ట కింద భాగం దగ్గర నుంచి మోకాలు పైభాగం వరకు కూడా కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డిసెంబర్ 8వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 21వ వరకు కూడా ప్రమాదాలు అనేటువంటి పొంచి ఉన్నాయి. అంతేకాకుండా తులారాశి వారు ప్రతి నిత్యము కూడా మీరు ఎవరితోన్నా మాట్లాడే ఆచితూచి మాట్లాడండి. 90% మెడిటేషన్స్ కానీ లేకపోతే మీ మీద మీరు కంట్రోల్ చేసుకునేటువంటి దైవ చింతన ఎక్కువ చేయడం చాలా మంచిది. ఈ తులారాశి వారు వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ యొక్క నిర్ణయం అనేటువంటిది మీ యొక్క జాతకాన్ని పూర్తిగా పరిశీలించి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ మూడిట్లో ఏవీ తెలియకపోయినా మీ ఫోటో పంపించడం, మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, ఆర్థికంగా మీరు నిలబడతారా, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఎదురున్నాయా, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందా, నేను విడిచిపెట్టినటువంటి పాత బంధాలు ఏమైనా నన్ను ఇబ్బంది పెడతాయా, నా భార్యతో డైవర్స్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా, పైగా మీరు ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉందా అనేటువంటి విషయాన్ని కూలంకషంగా పరిశీలించి చెప్పడం జరుగుతుంది. ఇక డిసెంబర్ నెలంతా కూడా తులారాశి వారు ఏ దేవతామూర్తిని ఆరాధన చేయాలి అనగా ప్రతి నిత్యము కూడా లలితా పరాభట్టారికను ఆరాధన చేయడం చాలా మంచిది. కోపం అనేటువంటి తగ్గే అవకాశం ఏర్పడుతుంది. ఎర్రటి మందారాలతో కానీ ఎర్రటి గులాబీలతో కానీ శ్రీచక్ర బిందు మండలస్థాని లలితా పరాభట్టారికి నమః అని చెప్పి అమ్మవారికి అర్చన చేయండి. లేని పక్షంలో ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః శ్రీమాత్రే నమః అని చెప్పి మీ ఇంట్లో ఉన్నటువంటి అమ్మవారి ప్రతిమ ఎదురుగా ఎర్రటి పుష్పాలతో అర్చన గావించి చక్కగా మట్టి ప్రమిదలో ఎరుపు పసుపు ఒత్తులతో దీపారాధన నేతితో మాత్రమే చేయాలి. ఇలా చేయడం వల్ల తులారాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు అనేటువంటి ఎక్కువ జరుగుతూ ఉండడం వల్ల మీకు జీవితం మీద కొన్ని ఆశలు కోల్పోతూ ఉంటారు. అనుకున్న విధంగా మీకు ఈ ప్రమాదాలు అనేటువంటి ఎక్కువ జరుగుతూ ఉండడం వల్ల అయ్యో నేనేం పాపం చేశాను అనేటువంటి ఒక మానసిక క్షోభకు గురవుతూ ఉంటారు. కాబట్టి తులారాశి వారు డిసెంబర్ నెలంతా కూడాను కాలభైరవ మాల వేయడం చాలా మంచిది. ప్రతి నిత్యము కూడా శ్రీమాత్రే నమః అని అమ్మవారి ధ్యానాన్ని చేయండి. పైగా సోమవారము, గురువారము, ఆదివారము ఈ 3 రోజులు కూడా నీలం వస్త్రం ధరించడం చాలా మంచిది. కుంకుమని వృత్తాకారంగా ధరించి అడ్డంగా విభూతి ధారణ చేయండి. పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో మీ యొక్క మనోవాంఛలు తీరి ప్రమాదాలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ పూర్తిగా నివృత్తి చేయడం జరుగుతుంది. సర్వం శ్రీ పరమేశ్వరార్పితమస్తు.